రైట్ ఇక హైదరాబాద్ జవహర్ నగర్ లో దారుణం జరిగింది. అద్దెకు ఇచ్చిన ఇంట్లోని బాత్రూమ్ లో బల్బ్ హోల్డర్ లో సీక్రెట్ కెమెరాను అమర్చాడు ఇంటి యజమాని. ఇక ఇంట్లో అద్దెకు ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేశాడు. సీక్రెట్ కెమెరాను అద్దెకు ఉంటున్న వారు గుర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జవహర్ నగర్లోని అశోక్ యాదవ్ ఇంట్లో ఓ దంపతులు అద్దెకు ఉంటున్నారు. ఈ నెల 4న బాత్రూంలోని బల్బ్ పనిచేయడం లేదని ఇంటి యజమానికి తెలపడంతో ఎలక్ట్రీషియన్ ద్వారా బల్బ్ రిపేర్ చేయించాడు. ఈ నెల 13న బాత్రూంలోని బల్బ్ హోల్డర్ నుంచి స్క్రూ పడిపోయిందని వివాహిత భర్త గమనించి దానిని పరిశీలించాడు. లోపల లైట్ వేసినప్పుడు హోల్డర్ లోపల కెమెరా ఉందని గుర్తించాడు. దీనిపై ఇంటి యజమాని అశోక్ యాదవ్ ను నిలదీయగా తిరిగి వారినే బెదిరించాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటి యజమాని ఎలక్ట్రీషియన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ మధురానగర్ లో దారుణం చోటు చేసుకుంది. అద్దెకు ఉంటున్న దంపతులిద్దరికీ తెలియకుండా ఇంటి ఓనర్ బాత్రూమ్ లో బల్బు హోల్డర్ లో రహస్య కెమెరాని ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా అయితే కలకలంగా మారిందని చెప్పుకోవచ్చు. జవహర్ నగర్ లోని అశోక్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో దంపతులిద్దరూ కొన్నేళ్లుగా మొదటి అంతస్తులో అద్దెకు ఉంటూ ఉన్నారు. అయితే ఈ నెల 4వ తారీఖున బాత్రూమ్ లో బల్బు హోల్డర్ చెడిపోయిందని ఇంటి ఓనర్ అశోక్ యాదవ్ కు ఆ యువత అయితే తెలిపింది. దాంతో ఇంటి ఓనర్ ఎలక్ట్రీషియన్ చింటూ అనే యువకుని రప్పించి బల్బు హోల్డర్ అయితే మార్పించాడు. అయితే ఈ క్రమంలోనే ఈ నెల 13వ తేదీన బాత్రూమ్ లో అనుకోకుండా ఆ బల్బు హోల్డర్ నుంచి స్క్రూ ఊడిపడింది. ఇదే విషయాన్ని బాధితురాలు భర్త హోల్డర్ ను నిశితంగా పరిశీలించగా రహస్యంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను నిరూపించాడు. అయితే ఈ రహస్య కెమెరాను చూసి ఒక్కసారిగా దంపతులిద్దరూ కూడా షాక్ అయితే గురయ్యారు. వెంటనే ఇదే విషయాన్ని ఇంటి యజమాని అశోక్ యాదవ్ కి అయితే తెలిపారు. అయితే ఇది తనకు ఏమాత్రం తెలియదని ఈ విషయం నుంచి అయితే తప్పించుకున్నాడు. అయితే ఆ దంపతులిద్దరూ కూడా ఎలక్ట్రీషియన్ చింటూయే ఈ పని చేశాడని అతన్ని మందలించాలని దంపతులిద్దరూ ఇంటి ఓనర్ అశోక్ అయితే కోరారు. అయితే ఇంటి ఓనర్ ఎలక్ట్రీషియన్ చింటూని మందలిస్తానంటూ చెప్తూ సైలెంట్ గా ఉంటున్నాడు. అయితే ఇద్దరి పైన అనుమానం కలిగిన దంపతులిద్దరికి కూడా అటు ఇంటి యజమాని అశోక్ యాదవ్ తో పాటు ఎలక్ట్రీషియన్ చింటూను కూడా నిలదీయగా వీళ్ళిద్దరూ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా దాడికి దిగి ఆపై జైలుకి వెళ్ళిన తర్వాత తిరిగి బెయిల్పై వచ్చి చంపేస్తామంటూ దంపతులిద్దరిని కూడా బెదిరిస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే దంపతులిద్దరు బాధితులు మధురానగర్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఇంటి యజమాని అశోక్ యాదవ్ అయితే అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయం తెలియగానే ప్రస్తుతం ఎలక్ట్రీషియన్ చింటూ అయితే పరారీ అయిపోయాడు. ప్రస్తుతం ఎలక్ట్రీషియన్ చింటూ కోసం అయితే ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.